గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ కార్పొరేటర్ల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్, ఫ్లోర్ లీడర్ కాలేరు వెంకటేష్, డిప్యూటీ మేయర్ రాజ్ కుమార్, ఎమ్మెల్సీ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. పలువురు కార్పొరేటర్లు వారి డివిజన్లలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిశుభ్రత మొదలుకొని నాలాల వల్ల పొంచి ఉన్న ముప్పు, అభివృద్ధి పనులు చేపట్టడంలో జాప్యం, స్థానిక సమస్యల నిధుల కేటాయింపు తదితర అంశాలను విపులీకరించారు. ఆయా సమస్యలు సంబంధిత విభాగాల వారీగా నమోదు చేయించడంతో పాటు ఇప్పటికే చేపట్టిన పనుల జాబితాను మంత్రికి వివరించారు. తమ డివిజన్ల పరిధిలో ఫిర్యాదులపై స్పందించేందుకు అధికారులు అందుబాటులో ఉండడం లేదని పలువురు కార్పొరేటర్లు మూకుమ్మడిగా ఫిర్యాదు చేశారు. పార్కుల అభివృద్ధి, వీధి దీపాల నిర్వహణలో లోటుపాట్లు, నాలాల వల్ల పొంచి ఉన్న ప్రమాదాలు, సీవరేజ్ వ్యవస్థ ఆధునీకరణలో జాప్యం, ఘోరంగా తయారైన రోడ్లు తదితర అంశాలను తెలియజేశారు. ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు తెలియజేయాలని వారు విన్నవించుకున్నారు. అనేక శాఖల మధ్య సమన్వయ లోపం ఉండడం వలన ఈ సమస్యలు తలెత్తుతున్నాయని కొందరు కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. హఫీజ్పేట డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, ఒక పాప ఆరోగ్యం బాలేదని నాగేందర్ అన్న దగ్గరికి వెళ్తే ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పించారని ఆయన తెలిపారు. तुझे सब मानते हैं, तेरे घर जानते हैं, चले आते हैं जो दौड़े, सुने फरियाद सबकी, याद है तुझे सबकी, बड़े हो या छोटा, नहीं कोई मायूस लौटा, खुदा की शान तुझ में, दिखे भगवान तुझ में. ఇది ఏ మాత్రం కూడా నేను కోరడానికి వినియోగించుకున్నటువంటి అవకాశం కాదు. నేను కార్పొరేటర్ ఎన్నికైన తర్వాత మొదటి 2 నెలల్లో నా దగ్గరికి ఒక సమస్య, నియోజకవర్గ ప్రజలు అంతమందిలో బయటికి వచ్చి జగదీష్ బండ్లో కూర్చోను అదేదో చెప్పిన ఆపరేషన్ సంగతి అని చెప్పేసి సీఎం బ్యాంక్ తీసుకెళ్లి మరి ఆ విధంగా పైసలు శాంక్షన్ చేపించి మరి ఎంతో ఆ ప్రజలు లబ్ధి పొందినటువంటి ప్రజలు పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు. ఇలాంటి కొన్ని సందర్భాలు. బర్కత్పుర డివిజన్ కార్పొరేటర్ దిడ్డి రాంబాబు మాట్లాడుతూ, దోమల వల్ల మా ప్రాంతంలో డెంగ్యూ, మలేరియా, రకరకాల వ్యాధులు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని జీహెచ్ఎంసీకి చెబితే వారు దోమతెరలు కూడా ఇచ్చే స్థితిలో లేరని, ఇలా చెబుతూ పోతే చాలా సమస్యలు తమ డివిజన్లో ఉన్నాయని, వెంటనే మంత్రి గారు సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేయాలని, పీసీసీలో కార్పొరేటర్లకు కూడా స్థానం కల్పించాలని, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. అలాంటి సమస్యలు ఎన్నో చెప్పుకుంటూ పోతే చాలా. ముఖ్యంగా పీసీసీ కమిటీ వేస్తున్నారు. పీసీసీలో కూడా కార్పొరేటర్ కూడా అవకాశం కల్పించారు. నామినేట్ పోస్ట్ అని చెప్తున్నారు. ఖచ్చితంగా మా సమస్యలు ఏకరువు పెట్టడానికి ఈ సమావేశాలు చాలా బాగా దోహదపడుతున్నాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. పలువురు కార్పొరేటర్లు మాట్లాడుతూ, సరైన గుర్తింపు గవర్నమెంట్ చైర్మన్ కానీ గవర్నమెంట్ పదవులు కానీ అలా పీసీసీలో కూడా అవకాశం కల్పించాలని చెప్పి దానికోసం మీరు కృషి చేస్తారని చెప్పి మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ముఖ్యంగా సీరియస్ సమస్య విషయంకి వస్తే మన వాటర్ సివరేజ్ బోర్డులో ఏదైతే వర్క్స్ ఉన్నాయో మెయింటెనెన్స్ అన్ని కూడా అన్ని విషయాలలో జాప్యం జరుగుతుందని, 2 సార్లు రచ్చబండ నిర్వహించినా ఫలితం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ సమస్యలు ఇలాగే ఉంటే ప్రజలను రేపు ఓట్లు ఎలా అడగాలని వారు మంత్రి గారికి విన్నవించుకున్నారు. అనంతరం దానం నాగేందర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సమీక్షంలో కార్పొరేటర్ల సమావేశం ఏర్పాటు చేస్తానని, శాఖల మధ్య సమన్వయం లేదని పలువురు తెలిపారని, ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని ఆయన తెలిపారు. ఇది త్వరలోనే అపాయింట్ అయినట్టు మనము మాక్సిమం గా ఒక 1 month లోపలే ముఖ్యమంత్రి గారి ద్వారా ఇది ఆర్డర్స్ వచ్చే విధంగా. అయితే దీనిలో సమస్య ఏంటంటే అది ఒక రొటేషన్ సిస్టమ్ లో పెట్టాలా, ఎందుకంటే ఒక అవకాశం వస్తే ఇంకో డిసప్పాయింట్. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దేశంలోనే 5వ శక్తివంతమైన మహిళగా గుర్తింపు వచ్చినందుకు ఆమెకు నా అభినందనలు తెలియజేస్తూ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో చురుకైన పదవిని నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన కోరుతూ అందరూ ప్రతిజ్ఞ చేసి ముగించినారు. మరి మా సమస్యలు చాలా ఉన్నాయన్నా
మా నిధులు అయితే మరి చాలా పనులు ఆగిపోయినాయి. మరి ఇంతకు ముందు కూడా చాలా పనులు పెట్టడం జరిగింది. టీవీ 11 న్యూస్, హైదరాబాద్.